నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ ఊతప్పం లాగా. మరి ఊతప్పం లాగా చేసుకుంటే ఉదయం టిఫిన్కి బాగుంటుంది. డిన్నర్ చేసేటప్పుడు లైట్గా డిన్నర్ చేయాలనుకునే వాళ్ళకి ఎవరికైనా కూడా చాలా చాలా హెల్దీ రెసిపీ. అంతేకాదు ఇందులో నేను వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హెల్దీనే కాబట్టి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు దోశకి అలాగే పునుగు ఊతప్పం వీటన్నిటికీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ పిండి అయితే. మరి నేను గ్రైండ్ చేసిన పిండి కొలతలు ఎలాగో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈరోజైతే ఇక్కడ నేను మంచి హెల్తీ దోశ కోసం బియ్యం బదులుగా మిగిలినవి వేసుకుంటున్నానండి. ఇక్కడ మినపగుళ్ళు 1 కప్పు తీసుకుంటున్నాను. అలాగే ఇదే కప్తో కొర్రలు 1 కప్పు, అలాగే దీంతో పాటుగానే జొన్నలు కూడా తెల్ల జొన్నలు 1 కప్పు, అలాగే అరికెలు కూడా అదే కప్తో 1 కప్పు తీసుకుంటున్నాను. వీటితో పాటుగా పచ్చిశనగపప్పు 1 పావు కప్పు వరకు తీసుకున్నానండి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు మెంతులు వేసుకుంటున్నాను. వీటన్నిటినీ కడిగి 6 గంటల పాటు నానబెట్టుకుంటున్నాను. ఇక్కడైతే నీళ్ళల్లో 2 సార్లు కడిగేసాను. ఇవన్నీ మునిగిపోయే వరకు నీళ్లు పోస్తున్నాను. 6 గంటల పాటు వీటిని పక్కన పెట్టేస్తున్నానండి మూత పెట్టి. ఇక్కడైతే నేను పిండి మొత్తం కూడా గ్రైండ్ చేసుకున్నానండి. 6 గంటల పాటు పప్పులన్నీ నానిపోయిన తర్వాత దీని మీద మూత పెట్టేసి ఉంచుతున్నాను. మూత పెట్టేసి 6 నుంచి 7 గంటల పాటు పిండిని ఇలాగే పులవబెట్టుకుంటున్నాను. ఇక్కడైతే చూడండి, నేను 6-7 గంటల పాటు పులిసి పెట్టుకున్నాను పిండి అంతా. చూడండి చక్కగా నేను గిన్నెలో సగానికి ఉండింది కాస్త పైదాకా వచ్చేసింది. ఇప్పుడు ఇదంతా కలుపుకుంటున్నాను. నేను కావాల్సినట్లుగా దోశకి, పునుక్కి, ఊతప్పంకి ఇందులోకి తీసుకుంటున్నాను. నేనైతే ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఊతప్పం కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. కావాల్సినంత వరకు ఇందులోంచి కొద్దిగా పక్కకు పెట్టుకుంటున్నాను పిండిని. అయితే నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలోంచి కావాల్సినంత పిండిని నేను విడిగా తీసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే ఊతప్పం కోసం తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. దీంతో పాటుగా కొత్తిమీర కొంచెం, అలాగే నానబెట్టుకున్న శనగపప్పు. ఈ శనగపప్పును అయితే నేను 2 గంటల ముందుగా నానబెట్టుకున్నానండి. ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. మీరు పొడైనా వేసుకోవచ్చు, జీలకర్ర పొడి. అలాగే సాల్ట్. ముందు మొత్తంగా కలిపేసుకొని కొంచెం వాటర్ వేసి కలుపుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇందులోకి క్యాబేజీ అలాగే క్యారెట్ కూడా తురుము వేసుకోవచ్చు. కొంచెం కొంచెంగా వాటర్ కలుపుతున్నాను. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కాబట్టి ఇంకా కారం వేయట్లేదు. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. పసుపు మీ ఆప్షన్ మాత్రమే, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. చూడండి, పచ్చిశనగపప్పు నేను ఎందుకు వేసుకున్నానంటే పంట కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. ఊతప్పానికి, పునుక్కి పచ్చిశనగపప్పు ఉంటేనే బాగుంటుంది. చూసారు కదా, ఇంకా నేను పెనం ఆన్ చేస్తున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇక్కడ హై ఫ్లేమ్లో ఉంచానండి. ఇక్కడ పెనం హీట్ అయిన తర్వాత కొంచెంగా ఆయిల్ వేస్తున్నాను. నాన్ స్టిక్ పెనం మీద ఆయిల్ ఫస్ట్ వేయకపోయినా పర్వాలేదు, కానీ కొద్దిగా వేసాను. ఇక్కడ నేనైతే పిండిని వేసుకుంటున్నాను. మీకు కావాల్సినంత వెడల్పుకు తగ్గట్టుగా ఇక్కడ పిండిని వేసుకోవచ్చండి. నేనైతే 2 గరిటెల వరకు వేసుకుంటున్నాను. బాక్స్లో పెట్టడానికి వీలుగా కొంచెం చిన్నగా వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కొంచెం పెద్దగా అయినా కూడా వేసుకోవచ్చు. హై ఫ్లేమ్లోనే ఉంచాను. చుట్టూ కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ మూత పెడుతున్నాను. మూత పెట్టబోయే ముందే హై ఫ్లేమ్లోంచి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్నాను. ఇక్కడ లోపల పచ్చిశనగపప్పు, ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అవుతాయి కాబట్టి. 2 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. చూడండి, పై వైపు అంతా చక్కగా ఉడికిపోయినట్లు తెలుస్తుంది. ఇప్పుడు రెండో వైపుకి కూడా టర్న్ చేసి కొద్దిగా రెండో వైపును కూడా ఆయిల్ వేస్తున్నాను.
మళ్ళీ మూత పెట్టేసి 2 నిమిషాల పాటు ఉంచుతున్నాను. మూత తీసేసి ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి, చక్కగా చూడటానికి సాఫ్ట్గా చాలా టేస్టీగా కుదిరితే ఇలా వేసుకుంటే మాత్రం మిగిలిన పిండి అంతటితో కూడా ఇలాగే వేసేసుకుంటున్నాను. ఇంకా చూసారు కదా, ఇక్కడ ఊతప్పం రెడీ అయిపోయింది. మరి నేనైతే ఇక్కడ టమాటో చట్నీ, అలాగే ఇక్కడ ఏదైనా వెజిటబుల్ చట్నీ వీటితో అయినా సూపర్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. మరి మీరు కావాలనుకుంటే పల్లీ చట్నీ, పుట్నాల పప్పు కారం ఏదైనా కూడా దీంట్లోకి చాలా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, బ్రేక్ఫాస్ట్గా కానివ్వండి, లైట్గా డిన్నర్గా కానివ్వండి, ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.